మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ KBP డెవలపర్స్. బిగ్ బాస్ సండే ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. సినీ సెలబ్రిటీల రాక, హీరోయిన్ల డాన్సులు, సింగర్స్ పాటలతో దసరా స్పెషల్ ఈవెంట్ ని హోరెత్తించారు. ఆట పాటలతో సందడి సందడిగా కనిపించింది. అయితే ఇదే ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ ఫేక్ గేమ్ ఆడుతున్న కొందరికి కింగ్ నాగార్జున చివాట్లు పెట్టారు. రీతు, పవన్ ని నాగార్జున బాగా రెచ్చగొట్టారు. మరోవైపు అనుకున్నట్లు ప్రియా ఎలిమినేట్ అయిపోయింది. ఎప్పటిలానే కొత్త కెప్టెన్ ఎంపికయ్యారు. హౌస్ లో ఉన్న వాళ్ళని 2 జట్లుగా విడగొట్టిన నాగార్జున 5 గేమ్స్ పెట్టారు. వీటిలో గెలిచిన టీం కి ఒక్కో వెపన్ ని ఇచ్చారు. అలా ఇమానియల్ టీం రెడ్ విన్నర్ గా నిలిచింది. ప్రతి పోటీలో గెలిచినప్పుడు ఒక్కొక్కరి చొప్పున హరీష్, రీతు, సంచన, పవన్, రాముకు వాళ్ళ ఇంటి నుంచి మెసేజ్, వాయిస్ నోట్ లేదా ఫొటోస్ వచ్చాయి. చివరగా వీళ్ళ 5గురే కెప్టెన్సీ రేసులో ఉన్నారని చెప్పి నాగు షాక్ ఇచ్చాడు. ఇకపోతే ఆస్క్ బీబీ టీం పేరుతో హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరికి గట్టిగానే కౌంటర్స్ వేశారు. అయితే నాగ్ అడిగిన క్వశ్చన్స్ అన్ని జనరల్ ఆడియన్స్ నుంచి వచ్చినవే. దీనికి సదరు కంటెస్టెంట్స్ నుంచి ఆన్సర్స్ నిజమా అబద్ధమా అనేది కూడా ఆడియన్స్ నే నిర్ణయించారు. వీళ్ళలో సుమన్ శెట్టి, ఇమానియేల్, సంచన, ఫ్లోరా మాత్రమే జెన్యూన్ అని షో చూస్తున్న ఆడియన్స్ తేల్చేశారు. దీంతో షోలో అస్సలు జోష్ లేదని చెప్పకనే చెప్పినట్లయింది. మరి ఇప్పటికైనా మిగిలిన హౌస్ మేట్స్ తమ గేమ్ ని బయట పెడతారా అనేది చూడాలి. హౌస్ లో మొన్నటి వరకు జంటగా తిరిగిన రీతు, పవన్ మధ్య గత వారం మనస్పర్ధలు వచ్చాయి. అలానే రీతుతో కళ్యాణ్ కూడా కాస్త క్లోజ్ గా ఉంటూ వస్తున్నాడు. గత వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా వచ్చిన దివ్య వీళ్ళ ముగ్గురిని చూసి ట్రయాంగిల్ అనే పదం ఉపయోగించింది. ఆదివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున అయితే పదే పదే ఈ పదాన్ని ఉపయోగిస్తూ రీతు, పవన్ ని రెచ్చగొట్టాడు. వచ్చిన సెలబ్రిటీలకు కూడా వీళ్ళ గురించి చెప్పారు. దీంతో వివరణ ఇచ్చిన పవన్ నాగార్జునకు క్లారిటీ ఇస్తూనే మరోవైపు రీతుతోనూ ఉన్న మనస్పర్ధల్ని క్లియర్ చేసుకున్నాడు. ముందుగా డిమాన్ కి వచ్చిన ప్రశ్న అడిగారు నాగ్. రీతు మిమ్మల్ని కంటెంట్ కోసం వాడుకుంటుందని శ్రీజ చెప్పింది. అప్పుడు వ్యతిరేకించకుండా నేను కూడా అందుకే మాట్లాడుతున్నా అని ఎందుకు అన్నారు అంటే, మీరు కూడా కంటెంట్ కోసం ఏం చేయడానికైనా రెడీనా? రీతుతో మీ రిలేషన్షిప్ అసలు రియలా లేక కంటెంట్ కోసమే చేస్తున్నారా అనే ప్రశ్నకు డిమాన్ సమాధానం చెప్పాడు. ఫస్ట్ విషయం ఏంటి అంటే, నేను కూడా తనతో దానికోసమే మాట్లాడుతున్నా అన్న మాట నేను వాడలేదు సార్. ఇక నేను బిగ్ బాస్ హౌస్ లో ఉంటున్నా అన్నట్లుగా ఎప్పుడూ లేను. నాతో ఎవరైనా ప్రేమగా మంచిగా మాట్లాడితే నేను రిటర్న్ అలానే ఉంటున్నా సార్. ఫేక్ గా అయితే అస్సలు లేను. ఆ ఎఫెక్షన్ బాండ్ అయితే ఉంది, ఫేక్ గా వచ్చింది అయితే కాదు అని డిమాన్ పవన్ చెప్పుకొచ్చాడు. అయితే ఆడియన్స్ మాత్రం ఆ ఆన్సర్ తో కన్విన్స్ అయినట్లు కనిపించలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.